హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయము. యేసుక్రీస్తు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి, అభ్యాసము చేసుకోవాలి అనుకునేవానికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా జ్ఞానాన్ని అభ్యాసము చేసుకోగలం. తద్వారా వినయము వస్తుంది. వినయము ద్వారా ఘనత కలుగుతుంది. లేఖనాల్లో మనం చూస్తున్న సత్యం అది. అందుకే ఏమని వ్రాయబడింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును అని రాయబడింది. కాబట్టి మన జీవితాల్లో ఘనత కలగాలి అంటే వినయం ఉండాలి. వినయము అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నది ద్వారా, లేక అభ్యాసము చేసుకున్నది ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, అలాంటి దైవ జ్ఞానము ద్వారా వినయమును, వినయము ద్వారా ఘనతను మనం పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దైవ గ్రంథములో అలాంటి వినయ విధేయతలు కలిగినటువంటి వారు 4 యవనస్తులు వాక్యములో మనం చూస్తాం. వారు దైవభక్తిని అభ్యాసము చేసుకున్నవారు. తద్వారా వినయము అనేటువంటిది వారికి కలిగింది. తద్వారా వారు ఘనతకు పాత్రులయ్యారు. అందుకే బబులోను సామ్రాజ్యములో వారు అధిక స్థానాలు పొందగలిగారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, మధ్య వయస్కులారా, వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని యందు భయభక్తులు అభ్యాసం చేసుకుందాం. తద్వారా వినయాన్ని పొందుదాం. తద్వారా ఘనతకు పాత్రలు పోదాం. దేవుడి మాటలు దీవించి మనకు ఆశీర్వాదము కలుగు చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, నీ మాటలు ప్రజల మధ్యలో ముద్రించి కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.